క్రీస్తునందున ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు. ఇక్కడ గత కొన్ని రోజులు నేను తెలంగాణలో పరిచర్య చేశాను. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను. అయితే కొద్దిగా సిగ్నల్ ఇక్కడ లాగుతుందని చెప్పేసి నేను మాట్లాడడానికి నేను కొన్ని విషయాలు సంభాషించడానికి నేను ఇష్టపడ్డాను. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో గత ఒక 10-15 రోజులుగా సరిగ్గా సిగ్నల్ పనిచేయక నేను జవాబు ఇవ్వలేకపోయాను. విచిత్రమైన విషయాలు ఏంటంటే మరీ ఎక్కువగా బైబిల్ మీద దాడి జరుగుతుంది. కేవలం ఇది తెలియక అడుగుతున్న ప్రశ్నలు కాదు, తెలిసి అడుగుతున్న ప్రశ్నలు కాదు, కావాలని నిందలు వేస్తున్న ప్రశ్నలు అంతే. అయితే కేవలం మన సహోదరులకు దేవుని వాక్యంలో వారిని బలపరచాలని నా ప్రయత్నం అంతే. ఎక్కువగా యేసుక్రీస్తు వారి గురించి జరుగుతున్న ఆరోపణలు ఎక్కువగా జరిగేది ఏంటంటే యేసుక్రీస్తు ఎలాంటి రాజ్యాన్ని స్థాపించలేదు, ఆయన ఫెయిల్ అయ్యాడు. యేసుక్రీస్తు వారు ఫెయిల్ అయ్యారు అంటూ వాక్యంలో కనీసం ఓనమాలు తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బైబిల్ చదివేస్తున్నాం మాకంతా తెలిసిపోయింది అనుకుంటున్నారు. చాలా విచిత్రం ఇది. సో ఇలాంటి వారందరూ బయలుదేరి బైబిల్ మీద రోజుకో ప్రశ్నలు వేసి మాకెవడో సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటే ఎవడికి బైబిల్ తెలియదు అని అపోహలు ఉన్నారు. మీకు 24 hours ఫేస్బుక్లో కూర్చుని పోస్టులు పెట్టడం అనేది మీకు ఖాళీగా ఉంది. మరి మాకు ఖాళీ లేదు. మాకు అప్పగించబడిన బాధ్యతలు, మాకు అప్పగించబడిన సేవ మేము చేస్తున్నాం. మరి ఎక్కువగా జరుగుతుంది. పాస్టర్లు దొంగలు, ద్రోహులు, దశంభాగం మిక్కి తింటున్నారు. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ బైబిల్లో కాస్త కూడా అవగాహన లేదు వీళ్ళకి. మరియు వేస్ట్ ఛాలెంజ్లు చేస్తున్నారు. దయచేసి మేము దశంభాగాలు, కానుకలు ఇవన్నీ తీసుకోవడానికి మాకు లేఖనాలు ఉన్నాయి. దశంభాగాలు తీసుకోవాలని ఉంది, ప్రభు కానుకలు ఇమ్మని ఉంది, శక్తి కొలిది ఇమ్మని ఉంది, వర్ధిల్లిన కొలిది ఇమ్మని ఉంది. సో మేము వాక్యం బైబిల్లో మేము ఉన్నది, బైబిల్ మా హక్కు, బైబిల్ ప్రకారం మేము జీవిస్తున్నాం. మధ్యలో మీరు బాధపడవలసిన అంత అవసరం లేదు, గమనించాలని కోరుతున్నాను. పాపం బాగా జాలి చూపిస్తున్నారు. సో పరిశుద్ధ గ్రంథాన్ని మేము పాటిస్తున్నాం. బైబిల్ మాకు ఆజ్ఞాపించింది. ఆస్తులు ఇస్తాం, ప్రాణాలు కూడా ఇస్తాం ప్రభు కొరకు. మధ్యలో మీకేంటి బాధ? సో మాకు ఫారెన్ నుంచి ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ఫారెన్ నుంచి కోట్లు వచ్చేస్తున్నాయని తలా తెలియదు తోకా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఫారెన్ నుంచి సొమ్ములు వచ్చేవాళ్ళు ఉన్నారు, కోట్లు వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ అలా కాదు. తమ జీవితాన్ని, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రభు సేవలు అర్థమైపోయిన వారు ఉన్నారు. 100 కొలది 1000 మంది ప్రజలు. సో అసలు దేవుడు యేసుక్రీస్తు అనే ఆయన ఎలాంటి రాజ్యం స్థాపించలేదు, ఆయన ఫెయిల్ అయిపోయాడు అంటూ మాట్లాడుతున్నారు కొంతమంది. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. బైబిల్లో 3 రకాల వ్యక్తులు కనబడతారు మనకి. ఒకటి రోమా 8:4 నుంచి కింద వచ్చిన చదివితే శరీర సంబంధులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అన్నాడు. శరీర సంబంధులు ఇదొక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ పని ఏంటి? ఎప్పుడు తినడం, పడుకోవడం, లేవడం, కేవలము ఈ శరీరం గురించి ఆలోచించడం. రెండో బ్యాచ్ ఉంది. 1 కొరింథీ 2:14-15 వచనాల్లో ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అంటాడు. ప్రకృతి సంబంధి
దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. రెండవది ప్రకృతి సంబంధి. ఇతనికి ఆత్మ సంబంధమైన వాటి అర్థం కావు. ఒకవేళ చెబుదాం అనుకున్నా ఎరిన ఒకటి నవ్వుతారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావని బైబిల్ చెప్పింది. ఎందుకు అర్థం కావు? ప్రకృతి సంబంధంగా వారు ఆలోచిస్తున్నారు. ప్రకృతి సంబంధంగా వారు ఆలోచిస్తున్నారు. ఆత్మ సంబంధమైన కార్యాలు ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. అదే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం రాస్తాడు, ఒక మనుషుని సంగతులు మనుషులను ఆత్మకి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియవు అంటాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే తెలుస్తాయి అంటాడు. ఒక మనుషుని సంగతులు ఒక మనిషికి మాత్రమే తెలుస్తాయి అన్నాడు. కోతికి తెలియవు, పక్షులకు తెలియవు. మనసులో ఉన్న సంగతులు మనిషికి మాత్రమే తెలుస్తాయి, గ్రహిస్తే, చెబితే. అలాగే దేవుడు రాయించిన విషయాలు, దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తాయి. ప్రకృతి సంబంధులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపరు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. తప్పు బైబిల్ది కాదు, ప్రకృతి సంబంధులది. ఎందుకంటే దేవుని ఆత్మ విషయంలో వారు గ్రహింపలేరు, అర్థం కాదు కూడా వాళ్ళకి. గమనించాలని కోరుతున్నాను. మూడవది ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, అంటే అర్థం చేసుకొనును, గ్రహించును అన్నాడు. శరీర సంబంధి, ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, 3 రకాల బ్యాచ్ బైబిల్లో కనబడతారు మనకి. ఆత్మ సంబంధి అయిన వాడికి అర్థమవుతుంది. ఆత్మ సంబంధి అంటే తిరిగి జన్మించడం, రెండవ జన్మ అనగానే ఇది కూడా ఎలా అర్థం చేసుకుంటారంటే, అంటే మరలా పుడతాడా, అంటే మరలా పునర్జన్మ ఉందా, ఇలా అర్థం చేసుకుంటారు. అంతా ప్రకృతి సంబంధులు కదా. రెండవ జన్మకు బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటంటే కనుక ఎఫెసీ 4:22 మరి 24 వచనాల్లో 2 స్వభావాలు చెప్తాడు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ప్రాచీన స్వభావం అనే దానిలో 3 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. నవీన స్వభావం అనే దానిలో 3 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఇదే తిరిగి జన్మించుట, అంటే పాత జీవితాన్ని మార్చుకొనుట, పాత స్వభావాన్ని మార్చుకొనుట. కనుక వాక్యాన్ని వింటున్న వారు జాగ్రత్తగా మనసు పెట్టాలి. బైబిల్ చెబుతుంది, మనకి వాక్యం చెబుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న మనం శరీర సంబంధులుగా ఉన్నామా, ఆత్మ సంబంధులుగా ఉన్నామా, ప్రకృతి సంబంధులుగా ఉన్నామా? చాలామంది ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు. వీళ్ళిద్దరూ కలిసి బైబిల్ వ్యాఖ్యానం చేద్దామని బయలుదేరితే ఏమర్థమవుద్ది? బైబిల్ని కామెంట్ చేయడం ప్రారంభిస్తే, బైబిల్ ఏదో వాకింగ్ అనబడడం, దాని మీద మళ్ళీ ఒక పోస్ట్ పెట్టడం, పక్కపక్కన నవ్వడం, వాళ్ళ సోదరులందరూ వచ్చి కింద రకరకాల పోస్టులు, రకరకాల దాన్ని ఫొటోస్ కాపీ పేస్ట్ చేయడం, అవ్వడం, ఇదంతా కూడా వెర్రితనం అనిపించుకుంటే సోదరులారా. సరే, ఇప్పుడు విదేశం ఇంతకు మనం జవాబిద్దాం. వీడియో చూస్తున్నవారు కనీసం 10 మందికి షేర్ చేయండి. వాక్యం వెదజల్లబడాలి. అన్ని గ్రూపుల్లో పంపించండి, అన్ని వాట్స్లో ఈ వాక్యాన్ని పంపించాం. మనం జవాబిద్దాం. మనం వాళ్ళ లేఖనాల్లో జవాబిద్దాం. మనం యేసుక్రీస్తు అలాంటి రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు. రాజ్యం స్థాపిద్దామనుకున్నాడు, కానీ అతన్ని కొట్టి చంపేశారు. కనుక యూదుల కుట్రకు బలైపోయాడు అంటూ ముస్లిం సోదరులు కూడా, కాకినాడలో ఉండే నురుద్దీన్ అనే సోదరుడు కూడా ఒక బుక్ రాశాడు ఆయన. సో యూదుల కుట్ర, యేసు శిలువ బలియాగం యూదుల కుట్ర, అంతే తప్ప యెహోవా యొక్క, దేవుని యొక్క, తండ్రి యొక్క ప్లాన్ కాదు అనేది రాసుకుంటూ వచ్చాడు. ఈ మధ్యన మన హైందవ సోదరులు కూడా బయలుదేరి అసలు యేసు ఎలాంటి రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు అంటూ మాట్లాడుతున్నారు. అసలు యేసు రాజ్యం అంటే ఏమిటి? అసలు దాని గురించి బైబిల్లో ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? ఈ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి?
మరి రాయబడిన ప్రవచనాలు యేసు గురించి కాకపోతే మరి ఎవరి గురించో మాకు సమాధానం చెప్తే సంతోషిస్తాం. నేను అనేక దినాలకు అదే పిలుస్తున్నాను. నేను బైబిల్లో పాస్టర్లకి అవి ఏం తెలియదు, ఎప్పుడు నోటుకొచ్చింది వాగుతారు, గొర్రెలు వింటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి పాస్టర్లకి ఏం తెలియనప్పుడు మీరు వచ్చి పాస్టర్లు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పేస్తే క్రైస్తవ ప్రపంచం ఆనందిస్తుంది. అందులో నేను కూడా ఉన్నాను. మాకు చాలా ప్రశ్నలు ఉండిపోయాయి, మాకు జవాబు ఇస్తే, మా ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే సంతోషిస్తాం. నిజమే, మేము ఒప్పుకుంటాం అందరి ముందు. మాకు బైబిల్ తెలియదు, వచ్చారు బైబిల్ పండితులు, మాకు చాలా చక్కని బైబిల్ని వారు మాకు వివరించారని మేము సంతోషిస్తాం. ఇది కోపంతో చెప్పట్లేదు, బాధతో చెప్పట్లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. నేను ఒక వ్యక్తికి ఏం తెలియదు అనే వ్యక్తి ఏం తెలియదు అన్నప్పుడు ఆ వ్యక్తి అడిగి ప్రతిదానికి జవాబు ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పాలి, అప్పుడు మీరు చెప్పాలి. ఏమనంటే ఇతనికి బైబిల్ తెలియదు అని చెప్పేసి అలాగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టేసి రండి సమాధానం. ఫేస్బుక్ వేదిక కాదు జవాబు ఇవ్వడానికి. సో కొన్ని జవాబులు ఇవ్వతాం, ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యాన్ని స్థాపించారా, ఫెయిల్ అయిపోయాడా? వీళ్ళు ఎక్కువగా చూపించే వాక్యం ఏంటంటే మార్కు సువార్తలో 9వ అధ్యాయం చూపిస్తారు. 9వ అధ్యాయం చూపించి, మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చి చూసే వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో నేను చెప్పుతున్నాను. ఈ వాక్యం చూపించి యేసుప్రభువు అన్నారు కదా, ఇక్కడ నిలుస్తున్న వారిలో, ఇక్కడున్న వారిలో దేవుని రాజ్యం బలముతో వచ్చి చూసే వరకు మరణం రుచి చూడరని, అంటే చావరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఈ ప్రశ్నను ఎంత వింతగా అడుగుతారంటే వీళ్ళ అమాయకత్వాన్ని నవ్వు వస్తుంది. ఏంటో చెప్తాను, కాస్త వినండి. దీన్ని తీసుకెళ్ళి అసలు వీళ్ళకి దేవుని రాజ్యం అంటే అర్థం కాలేదు, పరలోకం అంటే అర్థం కాలేదు, యేసు యొక్క రెండవ రాకడంటే అర్థం కాలేదు. రాజ్యం భూమి మీద స్థాపించడానికి ఏమేమి జరిగినాయో వీళ్ళకి తెలియదు. దీన్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తు రెండవ రాకడికి ముడి పెడతారు. అసలు ఈ దేవుని రాజ్యం అంటే ఏంటి ముందు అర్థం కాకుండా రెండవ రాకడ గురించి ముడిపెట్టి, ఇదిగో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, యేసుక్రీస్తు వారు వస్తానన్నాడు, ఇదిగో ఇక్కడ నిలుస్తున్నవారు దేవుని రాజ్యాన్ని బలముతో రావడం చూస్తారన్నాడు, ఇంతవరకు రాలేదు. రెండవ విషయం ఏంటంటే మన మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన యేసు రెండవ రాకడ గురించి రాయబడిన మాటను తీసుకెళ్ళి దీనికి ముడిపెట్టి దానికి ముడిపెట్టి రెండు లింక్ పెట్టి ఏయో నోటుకు మనసుకు తెచ్చింది ఏదో మాట్లాడుతూ ఇదిగో ఫెయిల్ అయిపోయింది, మేము నిరూపించేసాం. ఎవరికి బాబు మీరు నిరూపించింది? సెల్ఫ్ డబ్బా మానేస్తే మంచిది. నిరూపించేసాం మేము. ఏంటి నిరూపించింది? ఎవరు నిరూపించారు మీరు? ఏ క్రైస్తవుడు మారు మనసు పొందాడు? ఏ క్రైస్తవుడు సంఘాన్ని వదిలి మీరు చెప్పింది సత్యం అని చెప్పి ఒప్పుకున్నాడు బహిరంగ వేదిక మీద? ఇలాంటి పిట్టకథలు మానేస్తే మంచిది. సో అసలు ఇక్కడ 9వ అధ్యాయం రాజ్యం ఏంటి, మొదటి దశలోని పత్రికలో రాయబడిన రెండవ రాకడ ఏంటి, ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. తలాతోక తెలియకుండా బైబిల్ వ్యాఖ్యానం చేస్తే అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు రాజ్యం భూమి స్థాపించబడలేదు, ఫెయిల్ అయిపోయాడు అంటూ ఈ వాక్యాన్ని ఆ వాక్యం చూపిస్తారు. చూపించి యేసురాజ్యం స్థాపించబడలేదు. యేసురాజ్యం స్థాపించబడిందో లేదో, ఎప్పుడు స్థాపించబడుతుందో, ఎక్కడ స్థాపించబడుతుందో, ఏ కాలంలో స్థాపించబడుతుందో బైబిల్ ప్రవచనాలు ఉన్నాయి. సరిగ్గా అదే ప్రవచనం అనుసరించి నెరవేర్చబడింది. అది బైబిల్ గొప్పతనం. ఎక్కడైతే ఏ రాజుల కాలంలో అయితే రాజ్యం స్థాపించబడుతుందన్నాడో సరిగ్గా అదే రాజుల కాలంలో బైబిల్ నెరవేర్చబడింది. అది ఇక్కడ నిలిచిన వారిలో కొందరు, మార్కు 9వ అధ్యాయం 1వ వచనం, ఇక్కడ నిలిచిన వారు కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చి చూసే వరకు
చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా నేను చెబుతున్నాను. ఈ మాట తీసుకుని యేసు శిష్యులు బ్రతుకుండగానే దేవుని రాజ్యం రావాలి అంటే రెండవ రాకడ రావాలి. దేవుని రాజ్యం రెండవ రాకడ ఎవరు చెప్పారు మీకు? దేవుని రాజ్యం వేరు, రెండవ రాకడ వేరు బాబు. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని అప్పగిస్తాడని రాయబడి ఉంది 1 కొరింథీ 15వ అధ్యాయంలో. సరే, ప్రారంభంలోంచి కాస్త లోతుకెళ్ళి మాట్లాడుకుందాం మనం క్షుణ్ణంగా అర్థమైనట్టు. ఇప్పుడు నేను మాట్లాడేది కేవలం వాళ్ళు ఏదో అడిగారని కాదు, కానీ వాళ్ళకి జవాబు పనికొస్తుంది, మన వాళ్ళకి కూడా వాక్యంలో బలపరచడం ఉంటుందని చెప్పేసి కాస్త నేను జవాబు ఇవ్వడానికి పూనుకున్నాను. కాస్త గమనించండి. దేవుని రాజ్యం ఈ భూమి స్థాపించబడుతుంది, యేసుక్రీస్తు రాజ్యం స్థాపించబడుతుందని దానియేలు గ్రంథంలోకి ఒకసారి మీరు బైబిల్ తిప్పాలని కోరుతున్నాను. 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనకు దేవుడు రాసి పెట్టాడు. ఒక అద్భుత సత్యాన్ని మనకు దేవుడు రాసి పెట్టాడు. ఇక్కడ రాయబడిన ప్రవచనం ఎగ్జాక్ట్లీ నెరవేర్చబడింది. ఒకవేళ ఇది యేసు గురించి కాదు అని మీరంటే మరి ఎవరి గురించో ఎక్కడ నెరవేర్చబడిందో బైబిల్లోంచి మీరు మాకు ప్రూవ్ చేయండి. బైబిల్లోంచి మాకు ప్రూవ్ చేయాలి మీరు. యెషయా 53వ అధ్యాయం యేసు గురించి కాదు అంటూ అతడు అంటే ఇశ్రాయేలీలు అని చెప్పారు కదా. కానీ నేను యెషయా గ్రంథం మీద ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అనేక ప్రశ్నలు సంధించాను నేను. ఒక ప్రవచనం అంటే ఇప్పుడు యెషయా గ్రంథము రాయబడిన ప్రవచనాన్ని కొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లుగా యెషయా చెప్పినట్లు ఇలాగూ జరిగాను అన్న లేఖనం ముందు నెరవేర్పు. మరి యేసు గురించి కాదన్నప్పుడు ఎవరి గురించో అది రాయబడిందన్నప్పుడు అక్కడ ఉండాలి. ఇక్కడ యెషయా చెప్పినట్లుగా ఇది నెరవేర్చబడిన ఆ విషయం ఉండాలి. బైబిల్ వ్యాఖ్యాన పద్ధతి తెలుసుకోండి ముందు. బైబిల్ని ఎలా వ్యాఖ్యానించాలో. బైబిల్ పెట్టకథలు కాదు, నోటుకొచ్చిన వాగడానికి మాట్లాడడానికి. బైబిల్ అనేది దానికి ఒక నియమం, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక ప్రవచనం, ఒక నెరవేర్పు ఉంది. బైబిల్ రాయబడిన ఈ ప్రవచనాన్ని కాస్త గమనించండి దయచేసి. 2వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. ఈ రాజు కలగంటాడు. ఇతను బబులోను దేశపు రాజు అయిన ఒక రాజు. ఈ రాజు కలగంటాడు. ఆ అధ్యాయం దానియేలు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ రాజు పేరు నెబుకద్నెజర్. ఈ రాజు కలకన్నప్పుడు ఈ కళ మర్చిపోతాడు, దాని భావం కూడా మర్చిపోతాడు. భావం ఎలాగ తెలియదు అనుకోండి, కళ మర్చిపోతాడు. అప్పుడు తెల్లవారు అడుగుతాడు అతడు. ఏమనంటే తన దగ్గర ఉన్న జ్ఞానులు, అప్పట్లో కూడా ప్రతి రాజ్యంలో కూడా అన్ని రకాల వర్గాలు ఉండేవి. కవులు, జ్యోతిష్కులు, కలభావం చెప్పేవారు, ఇలాంటి వారు. వారిని పిలిచి మరి నాకు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను నేను. మరి మీరు జ్ఞానులు కదా, దయచేసి ఆ కళను దాని అర్థాన్ని కూడా చెప్పాలి నాకు అంటాడు. ఈ జ్ఞానులు ఆశ్చర్యపోతారు. అయ్యా మీరు కళ చెప్తే దాని భావం చెప్తాం మేము, మరి మీకు వచ్చిన కళ మాకెలా తెలుస్తుంది మాకు, దయచేసి మీరంటే రాజు కోపగించుకుంటాడు. చెప్పకపోయారు మిమ్మల్ని చంపుతానంటాడు. ఈ విషయం దానియేలు అనే భక్తుడు ఉంటాడు, అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఈ దానియేలు తనకు 3 స్నేహితులు ఉంటారు. వారితో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రభు అతనికి ఆ కళను దాని భావాన్ని కూడా చెబుతాడు. ఆ కళ మరియు దాని భావం చెప్తాడు. వెంటనే రాజుగారి దగ్గరికి దానియేలు వస్తాడు. వచ్చి రాజుగారు మీకు వచ్చిన కళ ఇది కదా అంటూ దానియేలు 2:28 మొదలు పెడతాడు. దానియేలు 2:28 నుంచి మొదలు పెడతాడు. మీకు వచ్చిన కళ ఇదే కదా అంటూ 28వ వచనంలో చివరి లైన్ చదువుతున్నాను, కాస్త చిత్తగించండి. తమరి మనసులో కలిగే స్వప్న దర్శనములు ఏమంటే, అంటే మీకు వచ్చిన కళ ఉంది కదా, ఆ కళ ఏంటంటే, కళ కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఆ కళ ఏంటంటే, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని తమ పడక మీద పరుండి మనోచింత కలవారై ఉండగా
మర్మములను బయలుపరచువాడు కలగబోదానని తమరికి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. కానీ రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తము తమరి యొక్క మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం అది బయలుపరచబడను. రాజా, తాము చూస్తున్న ఒక బ్రహ్మాండము ఒక విగ్రహం ప్రతిమ కనబడను కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకర రూపం కలదే తమ ఎదుట నిలిచాను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారం, దాని రొమ్ములండి భుజాలు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాలు ఇనపవి, దాని పాదములలో ఒక భాగము ఇనపది, ఒక భాగము మట్టిది అంటూ ఆ యొక్క విగ్రహం యొక్క భావాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. వస్తూ 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 దాని అర్థాన్ని కూడా చెప్పాడు. మరలా దాని అర్థాన్ని కూడా చెప్పాడు. ఇప్పుడు 34వ వచనం చదువుతున్నాను, కాస్త గమనించండి. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి అంటే అర్థం ఏంటి? సాధారణంగా రాయిలు ఉంటే చేత్తో దాన్ని తీయాలి, వేరే అవకాశం లేదు. చేత్తో దాన్ని తీయాలి. కానీ చేతి సహాయం లేకుండా అంటే ఎవరో చేత్తో దాన్ని పట్టుకోకుండానే, మానవుని ప్రమేయం లేకుండా అన్నమాట. ఆ రాయి తనకు తానుగానే లేచి ఆ ప్రతిమను ముక్కలు చేసింది. ఆ ప్రతిమను ముక్కలు చేసింది, తుత్తినిలుగా చేసింది మొత్తం. సో ఎంత దారుణంగా చేసిందంటే 35వ వచనంలో అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకముగా దంచబడి కళ్ళములను చెత్తవలే కాగా వాటికి స్థలము లేనందున ఎచ్చడ దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను. ప్రతిమను విరక్కొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. అది చిన్న రాయి, దాన్ని ఎవరూ కూడా చేత్తో తీసుకోలేదు, తనకు తానుగానే లేచింది. ఆ యొక్క విగ్రహాన్ని ముక్కలు చేసింది, ముక్కలు చేయబడింది. అది ఆ తరువాత ఆ చిన్న రాయి సర్వభూతలము అంటే ప్రపంచమంతా నిండిన ఒక పెద్ద రాయిగా మారింది. అసలు ఏమిటి రాయి? కాస్త ఎప్పుడైనా ఆలోచించారా? ఏమిటి రాయి? బైబిల్లో యేసుక్రీస్తుకున్న అనేక బిరుదులలో ఒక బిరుదు బండ, యెహోవా దూత, యెహోవా బాహువు, యెహోవా కుడిపార్శ్వము, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు. ఇలా బైబిల్లో చాలా బిరుదులు ఆయనకి ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి రాయి. అందుకే మనకి ఇదే విషయం అపోస్తల కార్యంలో కనబడుతుంది. 4వ అధ్యాయంలో మీరు తృణీకరించిన రాయి ఈయనే. మీరు తృణీకరించారు ఒకప్పుడు, ఇదే రాయి తలకు మూలరాయి ఆయను. మీరు ఏ రాయిని తృణీకరించారో ఆ రాయి మూలకు తలరాయి ఆయను. యేసుక్రీస్తువులకు చెప్పబడిన మాటల్లో ఒక మాట రాయి. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అన్నాడు అంటే అర్థం మానవ ప్రమేయం లేకుండా పుట్టినవాడు అని అర్థం. అందుకే ఆయన పురుషుని కలయికతో పుట్టలేదు. ఇది ప్రవచనం. పురుషుని కలయికతో పుట్టలేదు ఆయన, మానవుని ప్రమేయం లేకుండా పుట్టాడు ఆయన. ఆ రాయి అనేక రాజ్యాలు దంచింది అనే మాట మనం చూస్తాం. అనేక మంది ఈ రాయిని నాశనం చేయాలనుకున్నారు. దేవుడు కట్టిన సంఘాన్ని పాడు చేయాలని రాజ్యాలు చక్రవర్తులు దాన్ని వాళ్ళు ప్రయత్నాన్ని పూనుకున్నారు. కానీ రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. చిన్నగా మొదలైన ఆ రాయి ఇప్పుడు సర్వభూతలమంతా అంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న గొప్ప సంఘముగా మారింది. ప్రవచనం. అయితే
దానియేలు చూసిన దర్శనములో కనిపించే ఆ యొక్క విగ్రహమునకు దాని భావాన్ని చెబుతూ దానియేలు గారు చెబుతున్నాడు. ఆ దానియేలు గారు చెబుతూ దాన్ని వివరించుకుంటూ వస్తున్నాడు. కాస్త మీరు మనసు పెట్టండి. 38వ వచనం. ఆయన మనుషులు నివసించే ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు, అంటే బబులోను సామ్రాజ్యము. రెండవది, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం ఒకటి, తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అంటే మాదియ పారసికపు రాజ్యం, మాదియ రాజ్యం అనొచ్చు మనం దాన్ని, పార్సీ రాజ్యం అంటాం మనం దాన్ని. ఆ తర్వాత చూడండి ఎంత బాగా చెప్పాడు. లోకమంతా ఏలినట్టి రాజ్యం ఒకటి లేస్తుంది. లోకమంతా ఏలినట్టి రాజ్యం, మూడో రాజ్యం ఒకటి లేస్తుంది, అది ఇత్తడి వంటిది అన్నాడు. లోకమంతా ఏలిన రాజ్యం ఏంటి అంటే గ్రీకు సామ్రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్. సమయాభావం వాళ్ళు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, కానీ గ్రీకు సామ్రాజ్యం స్థాపించబడబోతుందని, గ్రీకు రాజ్యం రాబోతుందని, ఆ రాజ్యం లోకమంతట విస్తరిస్తుందని, అందులో మొదటి రాజు గ్రేట్ అలెగ్జాండర్ చనిపోతాడని, ఆ రాజ్యం 4 భాగాలు అవుతుందని, గ్రీకు సామ్రాజ్యం స్థాపించబడక ముందే నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో ఉన్న దానియేలు ముందుగా రాశాడు. బైబిల్ పెట్టకథలు, బైబిల్ అది, బైబిల్ ఇది అనుకుంటూ హేళనగా మాట్లాడుతున్న వారు కాస్త మీరు మనసు పెట్టండి. సో చాలా ప్రేమతో మేము మాట్లాడుతున్నాం. మా చేతకానితనం కాదు, బైబిల్ మాకు నేర్పింది కనుక ప్రేమగా మాట్లాడమని, సాత్వికముతో సమాధానం చెప్పమన్నాడు కనుక సాత్వికంతో మేము జవాబిస్తున్నాం. మేము గ్రీకు సామ్రాజ్యం గురించి మనకు దానియేలు 8వ అధ్యాయంలో చెప్పాడు. కాస్త మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 4వ రాజ్యము గ్రీకు సామ్రాజ్యం తర్వాత 4వ సామ్రాజ్యము 40వ వచనం. పిమ్మడి 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి వెరకొట్టును కదా, ఇనుము పగలగొట్టినట్టు రాజ్యం రెండు పగలగొట్టి పొడి చెయ్యును. పాదములు వేలును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను, కొంత మట్టుకు ఇనపది ఉన్నట్లుగాను తమకు కనబడిన కదా, కనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురతో కలిసినట్లు కనబడిన కదా, ఆ రాజ్యం మనుషులాగా ఉందురు. ఆ రాజ్యము ఇనుము వంటి బలము కలిగిన ఉండును. పాదముల వేలు కొంత మట్టుకు ఇనపవి గాను, కొంత మట్టుకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యంలో ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయి మిళితమై ఉంటే తమకు కనబడిన కదా, అటువంటి మనుష్య జాతులు మిళితమై ఇనుప మట్టితో కలిసినట్లు వారు ఒకరితో పొసక్కై ఉందురు. ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో? ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించను. యేసు ప్రభు రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ఇది రాజు అయిపోదాం అనుకున్నాడు. యూదులకి పాపం పట్టుకుని చంపేశారు అమాయకుడు. ఇదా ప్రవచనం ఉంది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో. పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, ఒక రాజ్యమును స్థాపిస్తాడు, ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజుల కాలంలో, ఆ రాజుల కాలములు అంటే ఏ వచనం తర్వాత వచ్చింది ఈ మాట అంటే ఇనుము గురించి 4వ రాజ్యము తర్వాత ఈ సందర్భం వచ్చింది ఇక్కడ. గ్రీకు సామ్రాజ్యం తర్వాత బలమైన రాజ్యం ఏంటి? సమస్త రాజ్యాలని కూడా పొడి చేసి చంపించేసిన రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం, రోమా గవర్నమెంట్. ఆ రాజుల కాలంలో బైబిల్ మాట్లాడిన విచిత్రమైన భాష గమనించండి. అందుకే చెప్తాను ఇప్పుడు నేను, బైబిల్ ఎప్పుడూ కూడా జతపక్షి. దీనికి సంబంధించిన వచ్చిన మరొక చోట ఉంటుందన్నమాట. ఈ 4వ రాజ్యాన్ని రోమా గవర్నమెంట్, రోమా సామ్రాజ్యాన్ని 10 మంది రాజులు పరిపాలించారు. అంటే 10 వేళ్ళు, కాళ్ళకి 10 వేళ్ళు ఉంటాయి, ఆ విగ్రహానికి 10 వేళ్ళు ఉన్నాయి. 10 మంది రాజులు
ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనకు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో 12వ వచనంలో కనబడుతుంది. ఒక స్త్రీ కూర్చుంటుంది ఎర్రని మృగం మీద, 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుంటుంది. ఏమిటా ఎర్రని మృగం? ఏమిటా 7 తలలు? ఏమిటా 10 కొమ్ములు? బైబిల్ మాట్లాడుతున్న అలంకార భాష, బైబిల్ మాట్లాడుతున్న పద్ధతిని జాగ్రత్తగా గమనించాలి. ఆ ఎర్రని మృగము అంటే 7 తలలు అంటే 10 కొమ్ములు అంటే తన భావాన్ని చెప్పుకుంటూ వచ్చాడు 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు అన్నాడు. నీవు చూసిన ఆ 7 తలలు 7 కొండలు అన్నాడు. లాస్ట్ వచనంలో అది ఒక పట్టణము అన్నాడు. ఏమిటా పట్టణం అంటే ప్రపంచంలో పింక్ సిటీ అంటే జైపూర్ అంటాం మనం, గ్రీన్ సిటీ అంటే మన ఇండియాలో బెంగళూరు అంటాం మనం. అలా ప్రపంచంలో ఒక పట్టణానికి ఒక సింబాలిక్ వర్డ్ ఉంది, పేరుంది. రోమా పట్టణాన్ని మనం ప్రపంచంలో రెడ్ సిటీ అంటారు, రెడ్ సిటీ అంటారు. సో అక్కడ కూర్చున్న స్త్రీ ఒక మతం, ఒక స్త్రీ అంటే ఒక మతం లేక ఒక సంఘం. గమనించాలి. ఆమె 7 తలలు 10 కొమ్ముల మృగం మీద కూర్చుంది అన్నాడు. 7 తలలు అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో నీవు చూసిన 7 తలలు 7 కొండలు, 7 హీల్స్ అన్నాడు. రెండవది నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు అన్నాడు 12వ వచనం ప్రకటన గ్రంథం 17:12లో. అంటే స్త్రీ ఎక్కడ కూర్చుంది? 7 కొండల మీద 10 మంది రాజులు పరిపాలించిన పట్టణం మీద ఆమె కూర్చుందన్నమాట. అది బైబిల్ని అర్థం చేసుకోవడం. ఏమిటా పట్టణం అంటే నిస్సందేహంగా రోమ్ పట్టణం, రోమ్ రెడ్ సిటీ. రోమ్ పట్టణాన్ని 10 మంది రాజులు పరిపాలించారు, గవర్నమెంట్ని 10 మంది రాజులు పరిపాలించారు. ఆ పట్టణం 7 కొండల మీద కట్టబడింది, 7 కొండల మీద కట్టబడింది. గమనించాలి. ఇక్కడ ఒక సోదరుడు అడిగాడు, అది తిరుపతి ఏమో అన్నా అని. తిరుపతి కానే కాదు. ఎందుకు కాదు అంటే 10 మంది రాజులు పరిపాలించాలి. 2 రెడ్ సిటీ అంటే ఎర్రని పట్టణమై ఉండాలి. సో దానికి వర్తించే సోదరుడా గమనించాం. సో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అలాగే బైబిల్ మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో సింబాలిక్ వర్డ్ కూడా దాని మీనింగ్ ఉంటుంది. అలంకార భాషలో దేవుడు మాట్లాడడం ప్రభువుకున్న అలవాటు. అలంకార భాషకు కూడా దేవుడు ఒక అర్థాన్ని, మీనింగ్ మరొక చోట ఇస్తాడు దేవుడు మనకి. మరొక చోట ఎక్కడో దేవుడు మనకి వ్రాసి పెడతాడు. అది ఎక్కడ రాయబడిందో వెదిగితేనే బైబిల్ యొక్క మీనింగ్ మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకోవాలి, మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. సో స్నేహితులారా, అలాగే పరలోకమందున దేవుడు రాజ్యమును స్థాపిస్తాడు. రాజ్యమును స్థాపిస్తాడని యేసుప్రభు ఆశపడ్డం కాదు. సాధారణంగా యేసుక్రీస్తు వారిని రాజుగా చేద్దామనుకున్నారు. అయితే వారు తను రాజుగా చేయబోతున్న సంగతి గ్రహించి ఆయన పారిపోయాడనే మాట మనం చూస్తాం. 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి భౌతిక రాజ్యము, 2 ఆధ్యాత్మిక రాజ్యము. ఇక్కడే పొరపడుతున్న సోదరులు ఏంటంటే రాజ్యాన్ని స్థాపిద్దాం అనుకున్నాడు, రాజ్యం స్థాపించలేకపోయాడు, చంపేశారు. యూదుల మీద రాజు అయిపోదాం అనుకున్నాడు. చాలా విచిత్రమైన బైబిల్లో తెలియని అవగాహన రాహిత్యం అన్నమాట. ఇశ్రాయేలీయులు యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారిని భౌతిక రాజుగా చేద్దామనుకున్నారు. అంటే అప్పటికి వారు రోమా రాజ్యంకి నలిగిపోతున్నారు బానిసలుగా. సో దేవుడు వారిని అనేక రాజ్యాల్లోంచి విడిపించి వారిని స్వతంత్ర దేశాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛ జీవితం ఇచ్చాడు. వారు పోగొట్టుకున్నారు. అందుకే ఒక రాజు అంటూ ఉంటే, సైన్యం అంటూ ఉంటే, ఒక మిలిటరీ అంటూ ఉంటే రోమా గవర్నమెంట్తో యుద్ధం చేసి తమకు ఒక ఫ్రీడమ్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు ఆశపడుతున్నారు.
అయితే యేసు వచ్చింది భౌతిక రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడింది భౌతిక విషయాలు ఎప్పుడు సంభాషించాలి తన ప్రసంగాల్లో. ఈ భూమి మీద ధనము సంపాదించుకోకండి, పరలోకమున ధనము సంపాదించుకోండి అన్నాడు 6:19 మత్తయి సువార్తలో. భౌతిక రాజ్యం, భౌతిక ధనం, భౌతిక డబ్బు, భౌతిక ఇల్లు కట్టుకోమని యేసు ఎప్పుడు చెప్పలేదు. ఆయన మాట్లాడింది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధం రాజ్యాన్ని స్థాపిద్దామని వచ్చాడు, ఆత్మ సంబంధ రాజ్యాన్ని స్థాపించాడు కూడా. రాజ్యం అంటే ఒక రాజు ఉండాలి, ఒక పట్టణం ఉండాలి, రాజనగరి ఉండాలి, సింహాసనం ఉండాలి, సైనికులు ఉండాలి, మంత్రులు ఉండాలి, గుర్రాలు ఉండాలి, రథాలు ఉండాలి, సైన్యం ఉండాలి, యుద్ధాలు చేయడానికి కత్తులు ఉండాలి, ఇట్లు ఉండాలి. ఇది రాజ్యం. అందుకే ఈ విషయం పిలాతుకు కూడా అర్థం కాలేదు. పిలాతుకు అర్థం కాలేదు. నువ్వు రాజువా? నేను రాజునే. మరి నీ రాజ్యం, నువ్వు రాజువైతే నీ రాజ్యం ఏది? నీ సింహాసనం ఏది? నీ సైనికులేరి? నీ గుర్రాలేయి, ఈట్లేయి, నీ చట్టం ఏది? అప్పుడు యేసయ్య చెప్పిన మాటను ఒక్కసారి మీరు మననం చేయండి, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కసారి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయం చెప్పాడు మనకి. 18వ అధ్యాయం, క్షమించండి, యోహాను 18:33. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతట నువ్వే ఈ మాట చెబుతున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అంటే ఇతరులు చెప్పారన్నమాట పిలాతు గారికి. ఇతరులు ఏం చెప్పారో పైన చెప్పాడు. ఎక్కడ 28 నుంచి వీళ్ళందరూ వచ్చి రాజుగా చెప్పుకున్నాడు, నేను రాజు అన్నాడు, నేను దేవుణ్ణి అన్నాడు, మా చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతను చంపేయాలి మేము, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల ప్రకారంగా ఇతను చంపేయాలి మేము, గనుక సిలువ వేయండి కేకలు వేశాడు. ఇదే విషయాన్ని అడుగుతున్నాడు. గమనించాలి, ఇదే విషయాన్ని అడుగుతున్నాడు. నువ్వు రాజువా? యూదుల రాజు నీవేనా? ఇతను నువ్వే అంటున్నావా, లేకపోతే ఎవరన్నా నా గురించి చెప్పారా? నా గురించి చెప్పారా నీకు అంటే కిందకు వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నాడు. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏంటి? నీ స్వజనము ప్రధాన యాజకులు అప్పగించరు కదా, నువ్వేం చేసావు? అడుగక 36వ వచనం, యేసు రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. యేసు రాజ్యాన్ని స్థాపించలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, చంపేశారు. అలాంటి పెట్ట కథలు చెప్పే వాళ్ళకి కళ్ళు కనబడలేదా ఈ వచనం మీకు? ఈ వచనం ఏమైంది మీకు? పనికిరాని అబండాలు బైబిల్ మీద వేస్తూ మాట్లాడుతున్న వారికి మీ కళ్ళు ఏమైనా ఈ వచనం కనిపించలేదా మీకు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఏమైంది? చదవలేదే వచనాన్ని మీరు? పనికిరాని విషయాలన్నీ తీసుకొచ్చి, అర్థం పర్థాలను తీసుకొచ్చి ఎవరు సమాధానం చెప్పట్లేదు. వాక్యం ఏముంటుంది? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటే ఈ లోకములో రాజ్యం ఉన్నట్లుగా రాజ్యం ఉండదు. నా రాజ్యం ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది అనడానికి బైబిల్ చెబుతున్న నిర్వచనం యేసు ప్రభువు చెప్పారు. మన దానియేలు గ్రంథంలో దాన్ని వివరించిన తర్వాత అప్పుడు మనం దీనిలోకి వద్దాం. మనం ఇక్కడ బైబిల్ చెబుతుంది 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. దేనికి? దేవుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యమునకు ఎన్నటికీ నాశనము కలగదు. భౌతిక రాజ్యం అయి ఉంటే ఆ రాజ్యం భౌతిక రాజ్యం అయి ఉంటే
రోమా గవర్నమెంట్ పోయింది, గ్రీకు సామ్రాజ్యం పోయింది, ప్రపంచాన్ని ఏకచక్రాధిపతికి పరిపాలించిన అనేక రాజ్యాలు పోయాయి. అలాంటి రాజ్యము కాదు యేసు రాజ్యం అని స్వయంగా యేసు అంటున్నాడు ఇక్కడ. నా రాజ్యం ఆత్మ సంబంధమైనది. మామూలుగా రాజుల కింద కూర్చుని, రాజులు అంటే భూమి మీద లోక పరిపాలన టైపు సింహాసనం, రాజులు, కింగ్స్, గుర్రాలు, ఈటలు, ఇవన్నీ కాదు. నాది స్పిరిచువల్, ఆత్మ సంబంధమైంది. కంటికి కనిపించే రాజ్యం కాదు నాది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన యేసు స్వయంగా చెబుతున్నాడుగా ఇక్కడ. దాని వివరణ, తన ఏ రాజ్యాన్ని స్థాపించాడో ఆయన వివరణ ఇచ్చాడు ఇక్కడ. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, 36వ వచనం. దాని యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగించబడుకున్నట్లు నా సేవకులు పోరాడతారు. నన్ను పట్టుకోవడానికి కొంతమంది సైనికులు వచ్చారు. నిజంగా ఈ భూమి మీద రాజ్యము అంటే నా రాజ్యం అయి ఉంటే నాతో పాటు నా శిష్యులందరూ కూడా కత్తులు తీసుకుని పోరాడేవారు, యుద్ధం చేసేవారు. నాది లోక సంబంధమైంది కాదు. చూడు కింద 36వ వచనం కింద ఇస్తాడు, నా సేవకులు పోరాడుతురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. 2 సార్లు ప్రస్తావించాడు. నా రాజ్యము లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. ఇహ సంబంధమైంది కాదు. ఇంత క్లియర్గా చెప్తే నా రాజ్యం లోక సంబంధమైంది కాదు అంటే యేసు రాజ్యం స్థాపించలేదు, ఓ సింహాసనం లేదు, ఓ కుర్చీ లేదు, ఆయనకి ఓ గుర్రం లేదు. ఏంటి మాట్లాడుతున్నారు? ముందు బైబిల్ అర్థం చేసుకోండి సరిగ్గా. యేసు రాజ్యం స్థాపించబడుతుందని చెప్పేసి ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో? రోమా గవర్నమెంట్ కాలంలో. రోమా గవర్నమెంట్ కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడన్నాడు. సరిగ్గా రోమా గవర్నమెంట్ కాలంలోనే యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాన్ని స్థాపించారు. ఏ రాజ్యం అది? ఆత్మ సంబంధమైనది. దానికెన్నటికి నాశనము కలగదని చెప్పాడు. కలగలేదు ఇంతవరకు. రోమా గవర్నమెంట్ నుంచి ఓసకోత కోశారు క్రైస్తవులను, రంపాలతో కోశారు. కోట్ల మంది హతులయ్యారు. ఇప్పటికేమన్నా క్రైస్తవ్యం తగ్గిపోయిందా? ఆయన సంఘాన్ని తగ్గిపోయిందా? క్రైస్తవ్యం లేకుండా పోయిందా? దానికెన్నటికి నాశనము కలగదు అన్నాడు. కలగలేదు ఇంతవరకు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో క్రైస్తవ్యం ఉంది. ఒకప్పుడు ఆ దేశాలు రకరకాల నమ్మకాలు కలిగింది. ఉదాహరణకి రష్యా ఉంది, నాస్తికత్వం. ఇప్పుడు రష్యాలో క్రైస్తవ్యం ఉంది. రష్యా క్రైస్తవులు ఓసకోత కోశారు. ఓసకోత. సో అనేక మందిని టార్చర్ ఫర్ క్రైస్ట్ అనే ఒక పత్రిక ఉంటుంది. అందులో రిచర్డ్ అనే మంచి దైవజనుడు, ఆయన 21 సంవత్సరాలు 21 years శరసాల్లో వేయబడి శరీరమంతా గాయాలు క్రీస్తు కొరకు పడ్డాడు. మరణం పొందారు, చనిపోయారు, హతసాక్షులయ్యారు, తమ ప్రాణాలు తెగించారు. మాకు డబ్బు మీద కాదు ప్రేమ, క్రీస్తు మీద ప్రేమ. అందుకే మేము ప్రాణాలు ఇవ్వడం రెడీగా ఉన్నాం క్రీస్తు కొరకు. అలా ఇచ్చిన వారు కోట్ల మంది మనకు చరిత్రలో కనిపిస్తున్నారు. ఈ మాటలు వింటున్నారు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలని కోరుతున్నాను. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో కాస్త కిందకు వస్తే ఎంత వివరంగా చెప్పాడో కాస్త గమనించండి. ఇప్పుడు మీరు 45వ వచనం. చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడిన ఆ రాయి, పర్వతము నుండి అంటే కొండ నుంచి తీయబడిందట. కొండ నుంచి తీయబడింది. ఇది కూడా ఉపమాన భాష, అలంకార భాష గమనించాలని కోరుతున్నాను. అలంకార భాష. బైబిల్లో దేవునికి పలు భాషలు, పలు పేర్లు వాడబడ్డ అలంకార భాష. వీడు చూడరా పర్వతంలా ఉన్నాడంటాం. అంటే ఇటు పర్వతం అర్థమా? అంటే ఇత్తరి, బలమైన వాడని అర్థం. అలాగే దేవునికి ఉన్న పేరులో ఒక పేరు పర్వతం అంటే వాడు.
యెహోవా నా కొండ, నా కోట అన్నాడు. ఆ కొండ నుంచి తీయబడిన వాడట ఈయన, ఆ పర్వతం నుండి తీయబడిన వాడట, ఈ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఈ రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చూడు, కింద రాస్తాడు క్లారిటీగా కింద ఇస్తాడు. ఇక్కడ 45వ వచనంలో, చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారం పగలగొట్టక తమరు చూస్తారు కదా. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. ఇది ప్రవచనం. సరిగ్గా ఈ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. సరిగ్గా రోమా గవర్నమెంట్ యొక్క పరిపాలన కాలంలో యేసుక్రీస్తు ఒక రాజ్యాన్ని స్థాపించారు. రాజ్యము అని ఇందా చెప్పాడు, ఆయన భౌతిక సంబంధమైనది కాదు అన్నాడు. ఇంకో విషయం చెప్పండి, నేను మర్చిపోయాను. 44వ వచనంలో చూడండి ఒకసారి. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. దానియేలు 2:44 చదువుతున్నాను, కాస్త వినండి. దానికి ఎనడికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కానీ ఎవరికి చెందదు. ఎవరికి చెందదు. ఆ రాజ్యాన్ని పొందాలట. మామూలుగా అయితే భౌతిక రాజ్యంలో అయితే ఆ రాజ్యంలోకి మనం ఎంటర్ అవ్వాలి, ఆ రాజ్యంలో పాస్పోర్ట్ తీసుకోవాలి, ఆ రాజ్యంలో లేకపోతే మనం పౌరసత్వం సంపాదించుకోవాలి. ఇది అలా కాదు. ఎవరికి వారే దాన్ని సొంతంగా దాన్ని పొందాలట, వ్యక్తిగతంగా పొందాలి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు, ఇది ఆత్మ సంబంధమైంది అని అర్థం. ప్రకృతి సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే దాన్ని పొందాలి. ఎలా పొందాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. గమనించాలి. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటను గమనించాలని కోరుతున్నాను. 3వ వచనం, అందుకు యేసు అతనితో కొత్తగా జన్మిస్తే గాని అతను దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని అతను అడగగా, యేసు ఇట్లనెను, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దేవుని రాజ్యం అంటే పరలోకం అనుకున్నారు పాపం వీళ్ళు. అది విషయం. మొదటి పొరపాటు అక్కడ జరిగిందంటే దేవుని రాజ్యం వేరు, పరలోకం వేరు. ముందు దీన్ని కాస్త గమనించాలి. ఎందుకు వేరు అంటే నేను చెప్తాను, వినండి. ఉదాహరణకి మత్తయి సువార్తలో ఒక అద్భుత విషయం చెప్పాడు మనకి. మత్తయి సువార్త మనం తీయగలిగితే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం అంటుంది, బాప్తిసం ఇచ్చి యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది. బాప్తిసం ఇచ్చి యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం అంతా బలత్కారంగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. ఇదే రాజ్యం పరలోకమా? పరలోకాన్ని బలత్కారులు ఆక్రమించుకుంటారు. అదేమైనా ఇంటి పక్కన ఇల్లా ఒక అడుగు కలిపేసుకోవడానికి? అసలు పరలోకంలో బలత్కారం ఉండడం ఏంటి? అసలు బలత్కారాలు ఆక్రమించుకోవడం ఏంటి? అందుకే బైబిల్ వ్యాఖ్యానబద్ధం ముందు తెలిసి ఉండాలి. ఇక రాయబడిన పరలోక రాజ్యము దేవుని సంఘము, భూమి మీద దేవుడు కట్టిన దేవుని సంఘము. ఓకే, సంఘము. అందుకే చూడండి, శిష్యుల్ని పంపిస్తూ యేసు పలికిన మాట గమనించండి ఒక్కసారి. ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి. పరలోక రాజ్యము సమీపించింది, మీ మధ్యనే ఉన్నది, మీ దగ్గరే ఉన్నది. అందుకే బైబిల్లో పరిభాషలో దేవుని రాజ్యము పరలోక రాజ్యం అని వాడబడింది. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఈ విషయాన్ని కాస్త మీరు గమనించాలని కోరుతున్నాను. ఓకే, గమనించాలని కోరుతున్నాను. వాక్యం అంటుంది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన మరొక ఉపమానం చెప్పాను. పరలోక రాజ్యము తన పొలములో, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రిస్తూ ఉండగా ఒక శత్రువు వచ్చి
గోధుమల మధ్యన గురుగులు విత్తి వెళ్ళిపోయాను. మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగబడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, పొలంలో నీవు మంచి విత్తనములు తిత్తివి కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగగా, శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరకమంటావా అంటే, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా కోతకాలం వస్తుంది, వాటితో కూడా గోధుమలు కూడా తొలగించరు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనియండి. ఇది పరలోక రాజ్యం, పరలోకమా ఇది? పరలోకములో శత్రువు వచ్చి గురుగులు విత్తే అవకాశం ఉందా? పరలోకములో గోధుమలు గురుగులు కలిసి పెరిగే అవకాశం ఉందా? పరలోకంలో కోతకాలం ఉంటుందా? కోతకాలం భూమి మీద, గురుగులు గోధుమలు కలిసి ఉండేది భూమి మీద. ఇక్కడ పరలోక రాజ్యం, ఇక్కడ ఉపమానాలు చూడండి, అన్ని ఉపమానాలు కూడా 31వ వచనం కానీ 33వ వచనం కానీ, ఓకే, 33వ వచనం కానీ, తర్వాత 44వ వచనం కానీ, 44వ వచనం కానీ, 47వ వచనం కానీ, మత్తయి సువార్త 13వ అధ్యాయం చెప్తున్నాను నేను. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానావిధ చేపలు పట్ట పోలి ఉన్నది. అది నిన్నప్పుడు దాన్ని దరికి రాచి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయను. ఇది పరలోకంలో బయట వారిని చెడ్డ పారవేయడం జరుగుతుందా? మంచివారి చెడ్డవారిని వేరు చేయడం పరలోక రాజ్యంలో ఉంటుందా? పరలోక రాజ్యాన్ని ముందు ఉంటుందా? సో పరలోక రాజ్యం అని దేవుని రాజ్యం అని వాడబడింది. ఈ భూమి మీద దేవుడు కడుతున్న దేవుని సంఘానికున్న పేరు. ఈ భూమి మీద దేవుడు రాజ్యాన్ని స్థాపించాడని మనకు దానియేలు గ్రంథంలో దేవుడు ప్రవచించాడు. అది ఈ భూమి మీద స్థాపించబడింది. ఎలా స్థాపించబడింది అంటే కనుక కాస్త మీరు గమనించాలని కోరుతున్నాను. ఎలా స్థాపించబడింది అంటే, మార్కు సువార్త 9లో రాయబడిన ప్రవచనంలో, కరెంట్ ప్లగ్ లాగాలి, అయిపోతుంది సార్ త్వరగా. సో దేవుని రాజ్యం బలముతో వచ్చిన చూసే వరకు, దేవుని రాజ్యం అంటే చెప్పాను ఇప్పుడు నేను మీకు. దేవుని రాజ్యం రెండవ రాకడ అనుకున్నారు వీళ్ళు. బాబు, రెండవ రాకడ వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యం భూమి మీద దేవుడు కట్టిన సంఘము. అదేనా ఇది? దేవుడు కట్టిన సంఘము. ఓకే, ఈ సంఘము అనేది, ఈ సంఘానికి కట్టిన పేరు దేవుడు ఒక రాజ్యం అని చెప్పాడు. త్వరగా చూద్దాం మన విషయాన్ని. ఉదాహరణకి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, బైబిల్ మనకు జవాబు చెప్తుంది. కాస్త ఒక సెకండ్ వెయిట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? సరే, పరలోక రాజ్యము అంటే పరలోకం కాదు, దేవుని రాజ్యం అంటే రెండవ రాకడ కాదు. ముందు అది గుర్తుంచుకుంటే మంచిది. పరలోక రాజ్యము పరలోకంలో ఉంటునుకుంటున్నారు, అక్కడ పొరపాటు జరిగింది. ఎందుకంటే పరలోక రాజ్యములో గురుగులుండవు, గోధుమలు గురుగులు కలిసి పెరగవు. శత్రువు వచ్చి గురుగుల మధ్యన, గోధుమల మధ్య గురుగులు విత్తే అవకాశం లేదు. అలాగే సంఘములో ఉంది. సంఘంలో అందుకే వాడు వచ్చి గోధుమలు గురుగులు తెలిపోతున్నాడు. అందుకే సగం మంది విశ్వాసులేమో గోధుమలు, సగం మంది విశ్వాసులు గురుగులుగా ఉన్నారు. రెండూ కలిసి ఎదుగుతున్నారు కోతకాలం వరకు అన్నాడు. సో వెరీ గుడ్. ఇప్పుడు దేవుని రాజ్యము వచ్చి చూసే వరకు ఇక నిల్చున్న వారిలో కొంతమంది మరణం చూడరు అన్నాడు. ఎగ్జాక్ట్లీ జరిగింది. మార్కు 9వ అధ్యాయం చెప్పబడిన మాట, దేవుని సంఘం స్థాపించబడుట, దేవుని రాజ్యం బలముతో దిగివచ్చుడంటే అర్థం పరిశుద్ధాత్ముడు బలముగా దిగివచ్చాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. యెరూషలేము మేడగదిలో కొత్త నిబంధన సంఘం స్థాపించబడింది. పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి సంఘాన్ని స్థాపించాడు అక్కడ. అప్పుడు వరకు మార్కు సువార్త 9వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనం ప్రకారంగా ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది మరణించారంటే మరణించలేదు. ఎందుకంటే ఈ రెండింటి గ్యాప్ కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. సో దేవుని రాజ్యం అనే సంఘం స్థాపించబడింది ఎక్కడంటే మనకు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడింది. ఈ సంఘమే దేవుని రాజ్యం అని చెప్పేసి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. ఉదాహరణకి కొలస్సీ పత్రిక
1వ అధ్యాయంలో మనకు ఈ విషయం కనబడుతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు క్లారిటీగా మనమే ఆయన రాజ్యమని మనకు కనబడుతుంది. మనమే ఆయన రాజ్యమని కొలస్సీ పత్రికలో ఈ మాట మనకు కనబడుతుంది. కొలస్సీ 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారాలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. రాజ్యం స్థాపించబడలేదంటే రేటండి, ఇదిగో ఓ రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యం యొక్క నివాసులుగా మనం చేయబడ్డాము. మనల్ని ప్రేమిస్తూ తన కుమారుని యొక్క రాజ్యముగా ఆయన మనం చేశానన్నాడు. ఇంతకీ ఏంటి ఆ రాజ్యము అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. మళ్ళీ దానికి జవాబు జతపక్షి దానికి సంబంధించిన వచనం ఇక్కడ ఉంది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం దాన్ని. 1వ అధ్యాయం 6వ వచనంలో మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వల్ల మన పాపం నుండి విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ఆమెన్. ఆయన మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనమే ఆయన రాజ్యం. మనమే అంటే సంఘమే యేసు రాజ్యము. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వచనంలో కనబడుతుంది. మరలా మనకు అంటే 3 వచనాలు చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. నీ వదిలింపబడిన వాడవని రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేస్తేవి. రాజ్యం అంటే సింహాసనం, గుర్రాలు, ఒక సిటీ, ఒక పట్టణం, క్యాపిటల్ సిటీ, మంత్రులు, సింహాసనాలు ఇవి కాదు. బైబిల్ భాష అర్థం చేసుకోండి ముందు. మనమే ఆయన రాజ్యం అని బైబిల్ చెబుతుంది. అంటే మనుషులైన రాజ్యం అంటే సంఘమే ఆయన రాజ్యం. ఈ సంఘాన్ని దేవుడు పరలోక రాజ్యము అని సంబోధించాడు. పరలోకము అంటే పైనున్నది, పరలోక రాజ్యం అంటే దాని యొక్క పరలోక రాజ్యమును పోలిన సంఘం ఈ భూమి మీద ఉంది. పరలోక రాజ్యం అంటే సంఘం భూమి మీద ఉందన్నమాట. దాని యొక్క ముఖ్యమైన బ్రాంచ్ అన్నమాట ఇది, ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇంకో విషయం చెప్పాలి, బైబిల్లో రాయబడిన ఒక విషయం ఏంటంటే పరలోకాన్ని పోలిన వస్తువులు దేవుడు భూమి మీద చాలా చేశాడు. యెషయా 6వ అధ్యాయంలో పరలోకంలో దేవాలయం ఉంది. దేవుడు భూమి మీద దేవాలయాన్ని కట్టించాడు. పోలిన వస్తువులు అన్నాడు. అందుకే పరలోకం నూతన యెరూషలేము అనే పట్టణం అని ఉంది. దాని మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పైనున్న యెరూషలేము మనకు తల్లి అంటాడు భక్తుడైన పౌలు భక్తుడు. భూమి మీద యెరూషలేము అనే పట్టణాన్ని ప్రభు కోరుకున్నాడు. పరలోకంలో ఏదైనా తోట ఉందని ఏహెజ్కేలు 28:12-15 చెప్పాడు. మనకు 2:15 కనబడుతుంది అపోస్తుల మన ఆది కాండంలో. ఏదైనా తోట దేవుడు భూమి మీద వేశాడు. పరలోకంలో పునాదులు గల పట్టణం ఉంది అన్నాడు. ప్రధానికి సింబాలిక్ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని కాస్త మనం మనసును పెట్టాలి, అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి భూమి మీద రాజ్యాన్ని స్థాపించారని. ఆ రాజ్యం పేరు దేవుని సంఘము. యూదులు రాజు అవ్వడం అంటే అర్థం భౌతికంగా రాజు అవ్వడం కాదు. భౌతికంగా రాజు అయిపోయి ఒక రాజ్యం స్థాపించేసి ఒక సైనికులుగా కొంతమంది మిలిటరీని ఏర్పాటు చేసుకుని కొంతమంది యుద్ధం చేసే వీరులను పెట్టుకుని ప్రపంచాన్ని జయించే ప్లాన్ కాదండి. ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యం. ఈ రాజ్యంలోనికి ఎంటర్ అవ్వాలంటే 2 కార్యాలు చేయమన్నాడు. మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు ఈ విషయాన్ని. మనకు ఏం చేయమన్నాడు కాస్త చూడండి. 3వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం చెబుతుంది. యేసు అతనితో
వాడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుడి రాజ్యం చూడలేడు. కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. ఈ కొత్తగా జన్మించడం అంటే అర్థం కాక అక్కడికి వచ్చిన ఒక నికోదేము అనే మంచి ప్రావీణ్యుడు ఆయన అడుగుతున్నాడు, నేను ముసలివాడిని, ఇప్పుడు నేను మళ్ళా పుట్టాలి. ఒకవేళ ముసలివాడైన మనుషులు మన తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలడు, మళ్ళీ ఎలా పుట్టగలడు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఇక్కడ కిందకు వచ్చినప్పటికీ. యేసు ఇట్లా నేను 5వ వచనం, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజులో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. దేవుని రాజ్యము అనబడిన ఈ భూమి మీద కట్టబడిన దేవుని సంఘములోకి ఎంటర్ అవ్వాలి అంటే, ఆత్మ సంబంధమైన క్రీస్తు శరీరం అనబడిన సంఘములోకి ఎంటర్ అవ్వాలంటే కనుక ఒక వ్యక్తి నీటి మూలముగా బాప్తిసం ద్వారా, మరొక వ్యక్తి ఆత్మ మూలముగా గమనించాలని కోరుతున్నాను. యేసయ్య కూడా అదే నేర్పించారు మనకు. యేసయ్య కూడా ప్రార్థనలో మనకు మత్తయి సువార్త 6:9 అదే విషయం చెప్పారు. మనకి చెప్పబోతున్నాను ఇప్పుడు అదే విషయాన్ని. పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యం అంటే భౌతిక రాజ్యమా? ఆత్మ సంబంధమైన రాజ్యము. వచ్చుగాక అంటే అప్పటికి ఇంకా రాలేదు. మరి ఎప్పుడు వచ్చింది? అపోస్తుల యొక్క 2వ అధ్యాయంలో వచ్చింది. అదే దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చిన చూసు వరకు మీరు మన రుచి చూడరు. అందుకే దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాజు. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది, మీ మధ్యలోనే ఉన్నది. దేవుని రాజు సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందాలని మనసు మార్చుకుని పశ్చాత్తాపడి పాపంలో ఒప్పుకొని కడగబడి బాప్తీసం పొంది ఆత్మ మూలంగా జన్మిస్తే ఆ రాజ్యం మీరు ఎంటర్ అవుతారు. ఆ రాజ్యం మీ మధ్యలో ఉన్నది. పరలోకమందున్న తండ్రి, నీ రాజ్యము వచ్చుగాక అంటే భూమి మీదకి వచ్చుగాక. వచ్చింది, వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ వచ్చింది అపోస్తల కార్యంలో. ఇదే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేస్తున్నారు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో. మనకు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహిస్తావా? మరలా అంటే అర్థం ఏంటి? మరలా అని ఎప్పుడు అంటాం మనం? ఆల్రెడీ అనుగ్రహించబడింది. మరలా ఇస్తావా? మరలా ఇస్తావా అంటే ముందు ఆల్రెడీ ఆయన రాజ్యం స్థాపించబోతున్నాడనే విషయం తెలిసింది. రాజ్యము స్థాపించబోతున్న విషయం తెలిసింది. అందుకే అడుగుతున్నారు, మరలా ఇస్తావా? మరలా ఇస్తావా అని ఏ రాజ్యం గురించి అడుగుతున్నారు? భౌతిక రాజ్యం గురించి అడుగుతున్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు రోమా సామ్రాజ్యం కింద నలిగిపోతున్నారు. వాళ్ళు రోమా రాజ్య గవర్నమెంట్ కింద ఉన్నారు. విడిపించే నాయకుడు కావాలి ఇప్పుడు వాళ్ళకి. అందుకే బర్నబా అనబడిన వ్యక్తి రోమా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక నాయకుడిగా తయారై అతడు యుద్ధముతో కత్తులతో అతడు పోరాడాడు రాజ్యం స్థాపిద్దామని, ఇశ్రాయేలులకు విమోచన చేద్దామని చెప్పేసి. మన దేశానికి మహాత్మా గాంధీ కానీ ఇతర మహామహులు ఎంత ప్రయాసపడ్డారో మనకు ఫ్రీడమ్ రావడానికి. వారు కూడా ఆనాటికల్ ఇశ్రాయేల్ రాజ్యానికి వారు ఫ్రీడమ్ తేవడానికి చాలామంది దేశభక్తులు ఉన్నారు భౌతిక రాజ్య స్థాపన కొరకు. కానీ యేసు వచ్చింది ఆత్మ సంబంధమైన రాజ్య స్థాపన కొరకు. ఆ రాజ్యం స్థాపించబడబోతుందని, ఆ రాజ్యం మీ మధ్యలో ఉందని, ఆ రాజ్యం రాబోతుందని, ఆ రాజ్యం మీరేనని క్లారిటీగా బైబిల్ చెబుతుంది. ఈ విషయాన్ని గ్రహించారు శిష్యులు. ఇప్పుడు అన్న ప్రభువా, సరే నువ్వు పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందన్నావు, పరలోక రాజ్యం సమీపించింది అన్నావు, అంతా బాగానే ఉంది, ఓకే. మరి ఇప్పుడు మరలా రాజ్యం ఇస్తావా అంటే భౌతిక రాజ్యం ఇస్తావా? మరి రోమా గవర్నమెంట్ కింద ఇశ్రాయేలు నలిగిపోతున్నారు కదా. ఇప్పుడు యేసు అన్న మాట గమనించండి. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. వాటిని తెలుసుకునుట అంటే భౌతిక రాజ్య స్థాపన కొరకు సమయం, టైం అనేది ఆయన చేతిలో ఉంది. అది మీ పని కాదు, మీ టైం. మీరు ఆత్మ సంబంధమైన రాజ్య స్థాపన కొరకు మీరు ప్రయాసపడండి.
యేసు ప్రభువు వారు కూడా సువార్త చెప్పింది దేనికోసం కొంతమంది సోదరులు అడుగుతున్నారు. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేవి సువార్తలు అంటున్నాం కదా మనం. యేసు మరణం తర్వాత సువార్తలు వస్తే మరి యేసు దేవుని రాజ్యం సువార్త ప్రకటిస్తూ అన్నాడు అంటే యేసు బోధించిన సువార్త ఏంటి అంటే అడుగుతున్నారు కొంతమంది సోదరులు. అందులో చాలామంది ముస్లిం పండితుల సోదరులు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఒక విషయం ఏంటంటే, స్పష్టంగా చెప్పాడు దేవుని రాజ్య సువార్త అంటే ఓ రాజ్యం స్థాపించబడింది, భూమి స్థాపించబడబోతుంది, ఈ రాజ్యంలోకి మీరు ప్రవేశించండి, ఈ రాజ్యంలోకి మీరు ఎంటర్ అవ్వండి అంటూ యేసు తాను స్థాపించబోతున్న రాజ్యము గురించి సువార్త చేశాడు. లూకా సువార్త 16:16 చదవండి. మత్తయి సువార్త 3:1, లూకా సువార్తలో కూడా ఇదే విషయం కనబడుతుంది మనకు. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4:17 కూడా యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే కనుక దేవుని రాజు సమీపించింది, పరలోక రాజు సమీపించింది, మారు మనసు పొందండి. అదే యోహాను కూడా అదే ప్రకటన చేశాడు. లూకా 16:16 యేసయ్య అంటాడు కదా, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉండిరి. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుండి, ఎప్పటి నుండి? యోహాను కాలము నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. అంటే దేవుని రాజ్యం గురించిన సువార్త ఎప్పుడు స్టార్ట్ అయింది? యోహాను కాలం స్టార్ట్ అయింది. యోహాను ఏం బోధించాడు? పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది, దేవుడి భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్న దానియేలులో రాయబడిన ప్రవచనం నెరవేర్పుకొచ్చింది. ఇప్పుడు ఆ రాజుల కాలం ఉన్నాడు కదా, అంటే రోమా గవర్నమెంట్ కాలంలో. ఇప్పుడు మనం రోమా గవర్నమెంట్ కాలంలో ఉన్నాము. దేవుడి భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలోకి మీరు ప్రవేశించండి. ఆ ప్రవేశించాలంటే మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి. యోహాను ప్రసంగించిన సువార్త ఇదే. యేసు వారు కూడా అదే సువార్త ప్రకటించాడు. ఇది అర్థం కాలేదా? సో యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు. ఈ భూమి మీద ఆ రాజ్యం స్థాపించబడింది. ఇకపోతే మన వాళ్ళేసింది ఏంటంటే యేసు ప్రభు రెండవ రాకడ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పేసి చాలా చోట్ల కామెంట్ చేస్తున్నారు చాలామంది సోదరులు. దానికి కూడా జవాబిస్తుంది. యేసు రెండవ రాకడంటే ఏమిటో ముందు కాస్త అవగాహన తెచ్చుకోవాలి. బైబిల్ అక్షరార్థమైంది కదా, కంటి కనబడి అలా తీసేసుకుని. ఇప్పుడు యేసు తన శిలువనెత్తుని వెంబడించమన్నాడు. అక్షరార్థంగా తీసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? చెక్క మొక్కను తీసుకుని ఓ చెట్టును కొట్టేసి తన శిలువను చేసుకుని బొద్దు మీద మోసుకుని పోవాలి. ఇప్పుడు మీరు అన్న ప్రకారం చూస్తే ఇది ఆత్మ సంబంధమైంది బాబు. శిలువ అంటే ఏమిటో, ఆయన వెంబడించడం అంటే ఏమిటో, తన సిలువను ఎత్తుకుని వెంబడించిన వాడు పాత్రుడు కాదు అన్నాడు. లూకా సువార్త 14:25-28 వరకు వచ్చినాల్లో. అంటే తన సిలువ అంటే అర్థం ఏంటి? మనం కూడా ఎవరికి వాడే ఒక సిలువను చేసుకుని భుజమే పెట్టుకుని మోసుకుని వెళ్ళాలని అర్థమా? ఆత్మ సంబంధమైంది. సిలువ అంటే శ్రమలకు. అది మొదటి పేతురు 4:1 చెప్తాడు. క్రీస్తు శరీరం శ్రమపడ్డాడు కనుక మీరు కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసయ్య వచ్చింది భౌతికంగా ఇజ్రాయేల్కి రాజు అయిపోదామని కాదు. వారు రాజును చేద్దామని చాలాసార్లు చూశారు వాళ్ళు. యేసు వారికి దొరకకుండా చాలాసార్లు వెళ్ళిపోయాడని మనకు బైబిల్ చెబుతుంది. చాలాసార్లు యేసును రాజును చేద్దామనుకున్నారు. యేసును రాజును చేద్దామనుకుని అంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన భూలోక సంబంధమైన రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. భూలోకంలో మామూలుగా రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన కట్టింది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యం పొందాలంటే పొందిన వారికి తప్ప, పొందిన వారికంటే ఆ రాజ్యం ఎవరికి వాడే పొందాలి. దాన్ని ఆత్మ సంబంధమైంది ఇది. ఆత్మ సంబంధమైనది ఎంటర్ అవ్వాలంటే దుమ్ముడిగా 10 మంది దూరడానికి అవ్వదు. ఎవరికి వాళ్ళు దాన్ని పొందాలి అంటే మారు మనసు పొంది, ప్రచితాప పొంది, బాప్తిసం పొంది, ఆత్మతో నింపబడితే లేదా పరిశుద్ధాత్మ ద్వారా మనం తిరిగి జన్మిస్తే ఆ రాజ్యంలోకి మనం ఎంటర్ అవుతాం. ఇది బైబిల్ చెబుతున్న నిర్వచనం. ఇప్పుడు ఒక మాట చెప్పేసి మనము ముగింపులోకి వెళ్దాం. మనం 1 కొరింథీ పత్రిక 15వ మనకు ఒక మాట కనబడుతుంది. కాస్త దీన్ని మనసును పెట్టండి, గమనించాలని కోరుతున్నాను. ఇంకొక విషయం చెప్పాలి.
బైబిల్ రచయితలని, బైబిల్ భక్తులను అవమానపరుస్తున్నారు, చాలా హీనంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. యేసు చనిపోయిన తర్వాత శిష్యులు అంటే దేవుణ్ణి చేస్తారంట. చూస్తూ ఊరుకున్నారా మరి చుట్టుపక్కల వాళ్ళు? అంత ఎర్రోళ్ళ, అంత పిచ్చోళ్ళ? మాట్లాడామంటే దానికి తిరుగులేని ఒక విధి ఉండాలి. యేసు మరణించిన శిష్యులందరూ ఆయన దేవుణ్ణి చేస్తారా? దేవుణ్ణి చేస్తూ ఉంటే అందరూ సొత్త కూర్చున్నారా? ఊరుకునే కూర్చున్నారా? వాళ్ళు యూదులు చంపేస్తారు. రోమా గవర్నమెంట్లో గొప్ప పోస్టు కొర్నేలి అనే ఆయన గొప్ప పోస్టు. శతాధిపతి అంటే 100 మందికి పైన అధిపతి. అలాంటి వాడు ప్రభువుని అంగీకరించాడు. వారింటి వారందరూ బాప్తిసం పొందారు. శిష్యులు వెళ్ళిపోయి 4 కబుర్లు చెప్పగానే, చదువులేని వాళ్ళు వెళ్ళిపోయి 4 మాటలు మాట్లాడే కానీ వీడు అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడా? అంత ఎర్రోళ్ళ వాళ్ళు. 2-3 నమ్ముతారు. యెరూషలేము అంతటా, యోదయ, సమరయ, ఆ దేశాలన్నీ వేలాది మంది ప్రభులు చేర్చబడుతూ ఉండేవారు. అందరూ పిచ్చోళ్ళ. లోక అనే వ్యక్తి ఉండేవాడు. లోక అనే వ్యక్తి, అతడు వైద్యుడు, చరిత్రకారుడు, అతను ఒక పెయింటర్, అతను హిస్టరికలమైన పలు భాషలు తెలిసినవాడు. పలు భాషలు తెలిసినవాడు. ఇలాంటి వ్యక్తి ప్రభువుని ఊరికి నమ్మలేదు. ఏదో 4 మాటలు చెప్తే నమ్మలేదు. అతను పరిశోధన చేశాడని లూకాసు సువార్త 1వ అధ్యాయం 1-3 చెప్పాడు. నేను పరిశోధన చేశాను. తరసి అంటే చాలామందిని అడిగి పరిశోధన చేసి ఇది కరెక్టా కాదా అని నేను వెరిఫై చేసి అప్పుడు నేను ఈ గ్రంథాన్ని రచించాను. స్టేట్మెంట్. లోక ఏమన్నా చదువు లేని ఒక ముద్దనుకున్నారా? లోక వైద్యుడు, లోక ఒక చరిత్రకారుడు, లోక ఒక ట్రాన్స్లేటర్, లోక ఒక పెయింటర్. తిమోతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఒక అన్యుని కుటుంబంలోంచి వచ్చాడు. అతడు అంతే. సో ఆనాడు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా చరిత్రకారులు, ఎడ్యుకేటెడ్. అపోస్తుల కార్యంలో చాలామంది ప్రభువుని అంగీకరించారు. అందులో ఇప్పుడు చెప్పిన కొర్నేలి అని చెప్పేసి ఆయనకు మిలిటరీ ఆఫీసర్. వీళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్. ఏదో 4 పెట్టకాలు చెప్పేస్తే వాళ్ళు నమ్మేశారా? మరి రోమా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ టైంలో? సో చరిత్ర, బైబిల్ తెలుసు, సరిగ్గా మనం మాట్లాడాలి. 15వ అధ్యాయం చెప్పాను నేను మీకు, 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం చెప్పాను, 24వ వచనంలో. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారాన్ని బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఇది 20వ వచనంలో చెప్పాడు చూడండి. 15-20లో యేసు 2వ రాకడ గురించి మాట్లాడు. 2వ రాకడలో ఏం జరగబోతుందంటే ఈ రాజ్యము దేవునికి అప్పగిస్తాడు అని అన్నాడు. రాజ్యం అంటే మీరు అనుకున్నట్లుగా అప్పుడు ఒక సిటీయో ఒక పట్టణం అనుకుందాం. అంటే దీన్ని ఎలా అప్పగిస్తాడు? ఈ పట్టణాన్ని తాను కట్టిన సంఘాన్ని, ఈ భూమి తాను స్థాపించిన దేవుని సంఘము అనే రాజ్యాన్ని ఆయన అప్పగిస్తాడు. అంటే దీన్ని ఎత్తబడుట 2వ రాకడ అంటారు. ఈ 2వ రాకడకు దేవుని రాజ్య స్థాపనకు చాలా వ్యత్యాసం ఉంది. యేసు 2వ రాకడ ఏమీ కూడా ఎక్స్పైరీ అయిపోలేదు, కంగారు పడిపోకండి. మత్తయి సువార్త 24-32 వచనంలో వచ్చినాడు మాకు కూడా తెలుసు, వాటికి మేము కూడా జవాబిస్తాం, వాటికి మేము ఇస్తాం సరైన ఆన్సర్. ఎందుకు అంటే ఈ తరము గతించే వరకు, ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతించదు అన్నాడు. ఏ తరం బాబు? తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఏ తరం గురించి మాట్లాడుతున్నాడు? అదేమీ తెలియకుండా ఇది ఓ తరం అని రాసుంది. దీన్నే అంటారు. మరి అసలు మాట్లాడుతుంది దేని గురించి? ఇక్కడ అంజూరపు చెట్టు గురించి. అంజూరపు చెట్టు అంటే ఏంటి అసలు? అంజూరపు చెట్టు కొమ్మ లేతనే చిగురించడం అంటే అర్థం ఏమిటి? కొమ్మ అంటే ఏంటి?
చెట్టు చిగురించాలి కానీ కొమ్మ చిగురించడం ఏంటి? అది చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందట. వసంతకాలం అంటే ఏంటి? బైబిల్ లెక్కల ప్రకారంగా, బైబిల్ పద్ధతి ప్రకారంగా వసంతకాలం అంటే ఏంటి? అందులో చెట్టు అంటే ఏంటి? కొమ్మ అంటే ఏంటి? చిగురించడం అంటే అర్థం ఏమిటి? బైబిల్లో మాకు ప్రూవ్ చేయ, మాకు క్లారిఫై చేయాలి. ఏమీ తెలియకుండా తరము అని పట్టుకుని ఆడతారు ఎందుకు? సో సోదరులారా, రేపొద్దున్న నేను మీకు యేసు రెండవ రాకడ గురించి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అన్నారు కదా, దానికి సరైన ఆన్సర్ ఇస్తాను నేను రేపొద్దున్న. నేను ఎవరిని హట్ చేయాలని మాట్లాడతలేదు. అంటే ఒకటి, సేవకులందరినీ విమర్శిస్తూ క్రైస్తవులందరినీ హేళకోలం చేస్తూ ప్రపంచ ప్రతి పాస్టర్ కూడా గొర్రె, వాడికి ఏం తెలియదు. అబ్బా మరి మీకు తెలుసా? రండి అయితే. ఇలాంటి కామెంట్లు చేయకండి ప్లీజ్. కనుక రేపొద్దున్న తమ్ముడు కొమ్ము అనిల్ కుమార్ గారు, నేను రేపొద్దున దాని మీద వివరిస్తాను. ఎందుకంటే అదొక అంశం అవుతుంది మనకు. యేసు రెండవ రాకడ యొక్క క్లారిఫికేషన్. అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అన్నారు కదా, ఎక్స్పైరీ డేట్ ఏమీ అవ్వలేదు. ఎలా అవ్వలేదో అనేక ప్రవచనాలు తీసుకుని నిరూపిస్తాను రేపొద్దున్న. ఈరోజు యేసు రాజ్య స్థాపన జరగలేదు. పాపం ఏదో వచ్చాడు, రాజ్యం మీద రాజు అవుదాం అనుకున్నాడు, ఆయన పట్టుకు చంపేశారంటే పాపం అమాయకంగా మాట్లాడుతున్న వారికి ఈ ప్రసంగం, ఈ యొక్క అంశం వారికి జవాబు అన్నమాట. యేసు రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యం పేరు సంఘము. ఇదే సంఘాన్ని రెండవ రాకడలో ఆయన ఎత్తబడబోతున్న దాన్ని రెండవ రాకడ అంటారు. దాన్ని ఆ రెండవ రాకడలో కొనుపోబడబోతున్నాం. రెండవ రాకడ వేరు, దేవుని రాజ్య స్థాపన వేరు. ఈ విషయాన్ని కాస్త రెండింటికి వ్యత్యాసం ఉంటే అర్థమైపోతుంది. సో మత్తయి సువార్త 24:32 కానీ, మొదటి దశలోని పత్రిక 4:16 వచనం కానీ, ఇంకా మిగతా విషయాలు వీళ్ళు మాట్లాడుతున్న ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్న అన్ని దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను, జవాబిస్తాను. మన విశ్వాసాలు బలపడతాం. దయచేసి అందరికీ నా మనవి ఏంటంటే, ఈ వీడియోను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. చాలామంది లైక్ చేస్తున్నారు. నా మీద మీకు చాలా ప్రేమ ఉంది, సంతోషం. నిజంగా నేను మీ అందరూ ఆనందిస్తున్నాను. అయితే నా మనవి ఏంటంటే, వాక్యము వెదజల్లబడాలి. ప్రతి పోస్ట్లో, ప్రతి గ్రూపులో ఈ వీడియోస్ మీ వంతుగా, నేను మీ సొంత అన్నగా, సొంత మీ తమ్ముడిగా, సొంత మీ సహోదరునిగా భావించి ఈ వాక్యాన్ని మనం పంచిపెడదాం. ప్రతి గ్రూపులో కూడా ఈ షేర్లు మీరు చేయండి. కనీసం ఒకళ్ళు 10 మందికి, 10 గ్రూపులకు షేర్ చేయండి, 20 గ్రూపులు షేర్ చేయండి, 30 గ్రూపులు షేర్ చేయండి. ఒక తీర్మానం, దేవుని వాక్యాన్ని మనం పంచిపెట్టాలి అనేది మీరు గమనించండి. ఇన్ని సంవత్సరాల నా పరిశోధన, 23 సంవత్సరాలుగా నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. సో వేలాది మందికి బాప్తీసం ఇచ్చాను. సుమారు 25,000 పైనే, సుమారు 1,200 సంఘాల పైన మేము నిర్మించాం, కడుతున్నాం. ఇక సో అంత వాక్యం తెలియకుండా మనం సేవ చేస్తున్నామా? వీళ్ళు మన మీద వేసే ఈ పనికిరాని నిందలకు మనం జవాబు ఇవ్వాలి, ఇద్దాం. సో దేవుని వాక్యాన్ని మహాజ్ఞానం, దాన్ని ఏమంటారు, గని, దానిని తవ్వాలంటే నాకు అర్థమైపోయింది. బైబిల్ అంతా మాకు తెలిసిపోయిందంటే వీళ్ళకన్నా ఎర్రోళ్ళు ఇంకొకరు లేరు. బైబిల్ అంతా ఎవరికి తెలియదు. బైబిల్ యొక్క మహాజ్ఞాన గ్రంథం, పరిశుద్ధం. ఇప్పుడు కూడా మనందరం బైబిల్ విద్యార్థులం. నేను కూడా విద్యార్థిని, నాకంతా తెలియదు. అది నేను ప్రభుత్వ ప్రతిరోజు నేను అడుగుతుందండి, ప్రభు నాకు ఇంకా తెలియదు, ఇంకా తెలియజేయాలి, నేను ఇంకా నేర్చుకోవాలి. ఎంత జ్ఞానవంతుడైన బైబిల్ నాకు తెలిసిపోయిందని మగోడు భూమి మీద లేడండి ఇంతవరకు. అందుకనే నేను పెద్ద మాటలు మాట్లాడకూడదు. నాకు బైబిల్ మొత్తం అర్థమైపోయింది, నాకు బాగా తెలిసిపోయింది అని ఒక్కడు కూడా భూమి మీద లేడు. సో ఈ వీడియోని మీరు షేర్ చేయండి, పంచిపెట్టండి. అనేక మందికి మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యం ఒక జవాబుగా మనం నిలుద్దాం. మై గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. కొన్ని సమయాల్లో చాలా హార్డ్ వర్డ్స్ వచ్చాయి. అది కేవలం మీరు బాధ పెట్టాలని కాదు, దేవుని వాక్యం మీద మాకున్న ప్రేమ మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని మీరు మననం జ్ఞాపకం తెచ్చుకోవాలని నా హిందూ ముస్లిం సోదరులందరికీ నా ప్రేమపూర్వక శుభములు తెలియపో. సత్యాన్ని మీరు గ్రహించండి, తెలుసుకోండి.
అంతే తప్ప మీ మీద మాకు ఎలాంటి కక్ష పగ ద్వేషం లేదు. దయచేసి వాక్యాన్ని బైబిల్ని విమర్శిస్తూ వక్రీకరిస్తుంటే తెలియకుండా వక్రీకరిస్తుంటే నాకు బాధ కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు కాస్త గమనించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులకు తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్న వారందరి హృదయంలో నీ వాక్యం ఫలించునుగాక. ఈ వాక్యం వారి జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉండునుగాక తండ్రి. దుష్టుడు ఎత్తుకుపోకుండా నీ వాక్యం వారిలో జ్ఞాపకం ఉంచుకోమని. ఎంతమంది లైవ్లో చూస్తున్నారో, ఎంతమంది షేర్లు వెళ్ళబోతున్నారో, ఎంతమంది షేర్ తర్వాత చూడబోతున్నారో తండ్రి, ఈ వీడియోను దీవించి ఈ సందేశాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై బ్రదర్స్. రేపు నేను యేసు రెండవ రాకడ గురించి ఎక్స్పైరీ అయిపోయిందని చెబుతున్న వారికి నేను జవాబిస్తాను. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్.